ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించేది ఏమిటంటే, మెస్సయ్య వచ్చినప్పుడు మొదటగా ఆయన చేసేటువంటి కార్యం ఏమిటంటే అన్యులంతా కాల్చేస్తాడట. ఒక ఉపమానాన్ని మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. దీనిని ఎక్కడ చూడగలమంటే మత్తయి సువార్తలో అనేక ఉపమానాలు ఉన్నాయి. అయితే ఇది ప్రత్యేకమైనటువంటిది. లూకా సువార్తలో కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తకులు. అయితే ఈ ఒక్క ఉపమానం మాత్రం అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాత్రమే కలదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ ఉపమానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము చూడబోతున్నాం. వ్యత్యాసమైనటువంటి నేలను గురించి, అలాగే విత్తనము. కొన్నిసార్లు ఈ యొక్క ఉపమానములో గోధుమలు, గురుగులను గురించి చూస్తుంటాం. ఈరోజు గురుగులు అనే పేరు ఎక్కువగా ఉపయోగించము. కలుపు మొక్కలకు మరొక అర్థం ఏమిటంటే గురుగులు. ఈ శీర్షికకు పేరేమిటంటే గోధుమలు మరియు కలుపు మొక్కలు లేదా గురుగులు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. బైబిల్ దినాల్లో అవి సహజంగా జరిగే కార్యక్రమం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే శత్రువు ఏ విధంగా బ్యాంకును దివాలా తీశాడో, మీరు వెళ్ళి ఈ వినాశనకరమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క గురుగులను మీరు తూర్పారా బట్టి చూసినట్లయితే ఈ గురుగులు మంచి పంట మధ్యలో ఎలా ఉన్నాయి. ఇది ప్రజల యొక్క ప్రాముఖ్యమైన మూలధనం కదా. వారు ఆహారం కోసం విత్తుచున్నారు. విత్తనములు వచ్చిన తరువాత వాటితో జీవిస్తున్నారు. మొలకు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుని నీకు ఇష్టమా అని అతడిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచూ ఉండగా కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 26-30. ఇక్కడ ఉపమానం చూడండి. ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపదేశిస్తూ, శిష్యులు ఆ తరువాత ఆయన యొద్దకు వచ్చి ప్రత్యేకంగా వారు కోరినది ఏమిటంటే, ప్రత్యేకంగా ఈ ఉపమానాన్ని గురించి మాకు వివరించండి అన్నారు. ఈ ఉపమానాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశారు. చాలా స్పష్టంగా దీని అర్థాన్ని చెబుతూ ఉన్నారు. 36వ వచనంలో, అప్పుడు ఆయన జనసమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. వారు కలుపు మొక్కల గురించి వివరించమంటున్నారు. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దీని గుర్తుల యొక్క అర్థమేంటి? అదేమిటంటే బింగ్ 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 బింగ్. ఇదేనండి ఆయన తెలియజేసిన అర్థము. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యముల నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరులుదురు. చెవులు గలవాడు వినుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40-43 వరకు. ఆయన ముగిస్తూ ఇలా చెప్పాడు, చెవి గలవాడు వినుగాక అని చెప్పడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ఉంటేనే అర్థం చేసుకోగలమన్నాడు. ఈ ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వివరించవలసినటువంటి ప్రాముఖ్య ఉద్దేశం, శిష్యులు నిర్ఘాంతపోయారు. ఇశ్రాయేలీలు విశ్వసించేదేమిటంటే, మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ప్రథమంగా చేసే కార్యము అన్ని జనులందరినీ నాశనం చేస్తాడు అనుకుంటున్నారు. ఆయన వారికి తీర్పునిస్తాడు,
అంతటితో యుగ సమాప్తి అవుతున్నది. ఆ తర్వాత యూదులు దేవునితో ఉంటారు, వారు ప్రత్యేకించబడిన వారు. మీకు విషయం తెలుసా? యేసు పరమునకు చేర్చుకున్నప్పుడు ఆయన మరణము నుండి పునరుద్ధరణై లేచిన తరువాత అనేక లేఖన భాగాలు వారికి వివరించి చెబుతున్నాడు. ప్రభువా, మీరు తిరిగి ఇశ్రాయేలునకు రాజ్యమునకు ఇస్తారా? అన్యులంతా కూడా నాశనం చేసి దేశంలో ఉన్న సమస్త రాజ్యములను ఇశ్రాయేలీలైనటువంటి మాకు ఇస్తారా? అయితే వారికి అది అర్థం కాలేదు. అలా కాదన్నాడు. కొంతకాలము అవి ఎదగవలసి ఉన్నవని తెలియజేశాడు. ఇవన్నీ కూడా కలిసి పెరుగుతూ ఉండాల్సిందే. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే రాజు వేసినటువంటి విత్తనములు అవి మంచి విత్తనములు. దేవునికి ఆ నేల సొంతమయ్యున్నది. అలాగే విత్తనాలు కూడా ఆయన మొదటగా వేసిన విత్తనాలు మంచివే. శ్రేష్టమైన ప్రతి వరము దేవుని ఎదురున వస్తాయి. ఆదికాండం 1:12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమల విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఆదికాండం 1 అది మంచిది అన్నాడు 7 సార్లు రాయబడింది. అది బైబిల్లో ఉన్న సంఖ్య. మంచిది 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 మంచిది, సమస్తము మంచిదే. దేవుడు మంచి విత్తనం విత్తాడు తన పొలములో. ఆయన పొలాన్ని గురించి ఏం చెబుతున్నాడో చూద్దాం. దీని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచమే పొలము. దీని గురించి ఏం అర్థమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. సహజంగా 80% మంది దైవజనులు దీని గురించి మాట్లాడారు. పొలం అంటే సంఘం అని చెప్పేవారు. యేసు ఎక్కడైనా సంఘము అని చెప్పాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనికి అర్థాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆయన పొలమును గురించి వివరిస్తూ ఏమన్నాడంటే అది ప్రపంచం అన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి తెలుసండి. ఈ ప్రపంచము యెహోవాది. 24వ కీర్తన 1 చూస్తున్నాం. భూమియు దాని యొక్క సంపూర్ణత యెహోవాది. సంఘమని రాయబడలేదు. భూమి సంపూర్ణత అంతయో యెహోవాదే. ఈ భూప్రపంచం అంతా కూడా ఆయన గోధుమలు నాటాడు. ఇది ఏదో ఒక స్థలంలో జరిగినటువంటి కార్యక్రమం కాదు గాని. అయితే యూదులు ఏమంటున్నారంటే మేం మాత్రమే దేవుని ప్రజలు అని అనుకుంటున్నారు. అలా కాదు. తూర్పు నుండి పడమర నుండి చాలా మంది వస్తారని ఎలియాను అన్యస్త్రీ యొద్దకు దేవుడు పంపించాడు. దేవుడు యూదులందరినీ కూడా అన్య దేశములకు చెదరగొట్టి ఉన్నాడు. చెదరగొట్టబడ్డం ద్వారా యూదులు అలాగుననే దేవుని ప్రజలు కూడా ఏకమవుతున్నారు. ఈ భూప్రపంచమంతా మనం చూసినట్లే అది పొలమునకు సాదృశ్యం. ఒకవేళ మీరు నిజమైన దేవుని పిల్లలైతే మీకు ప్రతిఫలం వస్తుంది. వీరందరూ కూడా చెదరగొట్టబడ్డారు. మంచి నేలను గురించి చూద్దాం. 50వ కీర్తన 12 లోకము దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొనును నీతో చెప్పను. మీరు చూస్తూ ఉన్నారు కదా, మంచి పొలమున్నది. ఆయన మంచి విత్తనములను ఈ లోకములో విత్తుతున్నాడు. ఈ లోకము దేవుని ద్వారా నిర్మించబడింది. అందుకే ఇది మంచిది, అది పరిపూర్ణమైనది. అయితే గురుగులెవరో నాటారు. అది శత్రువు. ఇదెప్పుడు జరిగింది? మనుష్యులు నిద్రించుచున్నప్పుడు. మొదటి భాగంలో మనము చూసినట్లయితే ప్రజలు నిద్రించుచున్నప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆ సమయంలో శత్రువు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడు. మనుషులు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వస్తున్నాడు. ఆ చీకటిలో అతడు ఏం విత్తుచున్నాడంటే కలుపు మొక్కలను గురుగుల మధ్యలో నాటుతున్నాడు. ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. గ్రీకులో అమాంగ్ అనేటువంటి పదము, ఇది చాలా బలమైనటువంటి పదము. ప్రాథమికంగా చూస్తే చెదరగొట్టబడడం, అన్నిటినీ అన్ని వైపులా ఒక శత్రువు దీన్ని చేశాడు. సాతానుడు అంధకారములో తప్పు ఉపదేశాన్ని నాటుతున్నాడు. సత్యాన్ని ఉపదేశించే స్థలంలో ఇలా చేస్తున్నాడు. 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. శత్రువు ఎల్లప్పుడూ గురుగులు నాటుతున్నాడు. చివరి భాగం చూద్దాం. కొద్ది నిమిషాలు మీతో గురుగుల గురించి మాట్లాడతాను. అవి ఏమిటి, ఎలా ఉంటాయో చూద్దాం. వీటిని గ్రీకు పదములో అజోనాన్ అంటారు. అంత మాత్రమే కాకుండా వీటిని ఇశ్రాయేలు దేశంలో ఏమని పిలుస్తారంటే డార్నెల్ అంటారు. ఇవి గోధుమలను నాశనం చేస్తాయి. అవి చూడ్డానికి గోధుమలలో ఉంటాయి. ఇవి చూడ్డానికి ఇందులో విత్తనాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ పెరుగుతూ ఉన్నప్పుడు వీటి రంగులంతా కూడా ఒకేలాగా కనిపిస్తాయి. కోత సమయము వచ్చినప్పుడు అవి మెల్లమెల్లగా ఎదుగుతున్నప్పుడు బూడిద రంగుగా మారుతూ ఉన్నాయి. అందుకే రాజు పనివారు వచ్చి ఏమన్నారంటే, మీరు మంచి విత్తనములు విత్తారు కదా, మేము వాటిని కొద్దిగా గమనించి చూసినట్లయితే రంగు మార్చబడింది, అందులో కలుపు మొక్కలున్నాయి.
ఇవి గోధుమలను నాశనము చేస్తాయి అన్నారు. కలుపు మొక్కలు లేదా గురుగులు అంటే ఏమిటి చూద్దాం. ఈ కలుపు మొక్కలు తూర్పార పట్టినప్పుడు రైతుకు అంతరాయము కలిగిస్తాయి. దీన్ని ఇంకొంచెం తగ్గించి చెప్పాలంటే ఇది చెదురుముదురైనటువంటి విషం లాంటిది. గోధుమలు ఎదగడానికి ముందుగానే ఇవన్నీ కూడా ఆ గోధుమలను నాశనము చేస్తూ ఉంటాయి. ఇవి అంతరాయాన్ని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఇది ఆరోగ్యకరం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు కూడా తెలుసు. ఈ కలుపు మొక్కలు గోధుమలతో కూడా ఎదుగుచున్నప్పుడు ఒకదానికొకటి వేరుపరచకూడదు. అలా చేస్తే మంచి విత్తనాలు కూడా పెరిగివేయాల్సి వస్తుంది. ఈ రెండు వేర్లు కూడా లోపల ఒకదానికొకటి మిళితమై ఉంటాయి. వాటిని వేరు చేయడం అసాధ్యం, రెండిటిని పెరిగివేయడం అసాధ్యం. కనుక రెండు ఎదిగిన తరువాత కోతకాలం వచ్చినప్పుడు వాటిని వేరుపరచాలి. కనుక ఈ గురుగులనే కలుపు మొక్కలు, గోధుమల మధ్య పెరుగుతూ ఉన్నటువంటి యొక్క కలుపు మొక్కలు, వాటి వేళ్ళు మనము చూసినట్లయితే చాలా కఠినంగా ఉంటాయి. అవి పైన రెండు కలిసిపోతుంటాయి. వీటిని ప్రక్కన పెట్టి నరకడానికి లేదు. ఎందుకంటే ఈ గురుగులు గోధుమలతో పాటు ఎంతో ఎత్తుగా పెరుగుతున్నాయి. కనుక కోతకాలం వరకు వేచి ఉండాలి. అప్పుడే మనము వాటిని సులువుగా కనుగొనగలము. ఆ సమయంలో రెంటిని వేరుపరచగలము. గురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆదికాండం 3:17-18 వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఇక్కడ మనము చూసినట్లయితే పనికిరానటువంటి ముండ్ల తుప్పలు, గచ్చపొదలు చూస్తున్నాం. ఇవి ఎదుగుచున్నాయి. ముందుగా అయితే ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. గురుగులంటే అర్థమేంటి? దీని నిర్వచనము నేను మీకు తెలియజేస్తాను. కలుపు మొక్క ఇది ఒక విలువలేని అడవి మొక్క. ముఖ్యంగా పంట పండించిన భూమిలో కావలసిన పంటను పాడు చేసే లేదా గాయపరిచే మొక్క. ఇది అనవసరముగా లేదా సమస్యాత్మకంగా, ముఖ్యంగా మనకు నచ్చని చోటు బాగా పెరుగుతుంది. ఇవన్నీ మనకు ఇష్టము లేనటువంటి స్థలములు ఈ గురుగులు గోధుమల మధ్యలో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే దూతతో, ఏం జరిగింది? ఈ పొలములో మంచి విత్తనాలు నేను విత్తాను కదా. దేవదూతలు అవునన్నారు. అయితే అన్నారు, శత్రువు ఈ పని చేశాడు. ఈ ఉపమానం చాలా ప్రాముఖ్యం. మీలో ఎంతమందికి తెలుసు లోకములో ఉన్నటువంటి పాపాన్ని గురించి? లోకములో ఉన్న బుద్ధిహీనత ఏమిటంటే దేవుడు మంచివాడు అంటారు. అయితే పాపము ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు ఈ లోకములో ఇంత దుష్టత్వాన్ని మంచి దేవుడు సృష్టించగలడా? అయితే క్రీస్తు అన్నాడు, ఇది శత్రువు చేసిన పని. అవునండి, దేవుడు మంచివాడు కదా, ఈ యొక్క శత్రువును ఎందుకో నాశనము చేయకూడదు. ఇక్కడ గొప్ప వివాదము జరుగుతున్నది. దేవుని మీద నేరం మోపేటువంటి వాడెవడంటే శత్రువు పని. ఈ వినాశనకారుడు లోకములో వ్యాధులను, విచారములను తీసుకొస్తున్నాడు. కనుక దేవుడు సృష్టించిన అద్భుతమైనటువంటి ప్రపంచములో అపవాది గురుగులను నాటుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా. నేటి ప్రదర్శనలోనికి తిరిగి మరలా కలుసుకుందాం. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లయితే, దేవుడు మంచివాడైతే, అయితే ఆయన ఎందుకు సాతాను సృష్టించాడు? దీని గురించి ఓ ప్రత్యేకమైన పుస్తకాన్ని నిర్వహించాం. అదే పేరుతో ఉచితంగా పంపిస్తాం. అపవాదిని దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైనటువంటి ఉదాహరణలతో కూడినటువంటి బైబిల్ వాక్యాలతో కూడిన పుస్తకం. ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలతో కూడా. అసలు అపవాదిని దేవుడు సృష్టించాడా? అయితే అపవాది ఎక్కడి నుండి వచ్చాడు? ఎందుకు లూసిఫర్ తిరుగుబాటు చేశాడు? అతడు సాతానుగా, దయ్యంగా ఎలా మార్చబడ్డాడు? ఇంకా ప్రాముఖ్యంగా ఇలాంటి శోధనలపై ఎలా విజయం సాధించగలరు? మీ ఉచిత ప్రతిని పొందడం కోసమై తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. ఈ ఆఫర్ నెంబర్ సంప్రదించండి 402. ఈ తెరపై ఉన్న వెబ్ అడ్రస్ ను సంప్రదించండి. ఈ అద్భుతమైన పుస్తకాన్ని చదివిన తరువాత మీ స్నేహితులతో మీరు పంచుకోండి. రండి, తిరిగి ఈ రోజు ప్రదర్శనలను తిరిగి వెళదాం. ఆశ్చర్యమైన సత్యాలు నేర్చుకుందాం దేవుని వాక్యం ద్వారా. అలాగే ప్రభువైన యేసు వారికి బోధిస్తూ, కోత కోయువారు దేవదూతలు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో దేవదూతలు తెలుసుకొనుచూ ఉన్నారు. దేవదూతలు పంటను చూసి అసూయపడుతున్నారు. వారు అక్కడున్నటువంటి గురుగులను చూసి వారికి సంబంధం లేని వాటిని చూస్తున్నారు. దేవుడు తన ప్రజలను కాపాడడం కోసం దేవదూతలు ఉంచాడు కదా. కోసేటువంటి సమయంలో కూడా దేవదూతలు భాగముంది కదా. ఈ యుగ అంతమందు ఇప్పుడు మీరు మత్తయి సువార్త 24 చదవండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతురు. వాటిని కలిసి పోగు చేయమంటున్నాడు. మెస్సయ్య వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం చేస్తారని మనం అనుకుంటాం కదా. కాదండి, అది కోతకాలం జరిగినప్పుడు మాత్రమే వీటన్నిటినీ ఏకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 సార్లు రావాలి?
ఆయన సమాధిలో నుండి లేచిన తరువాత నేను లేచాను, మంచిదే, మనమందరము పరలోకం వెళ్ళిపోతాం, ఎందుకంటే పునరుద్ధానం పొందాను కదా. అయితే ఎందుకు 2000 సంవత్సరాలు జరిగిపోయాయి? మొదటి రాకడకు రెండవ రాకడకు ఒక సమయం కలదు. గోధుమలు గురుగులు ఏకంగా పెరగాలి. ఎందుకంటే ఆ రక్షణ పథకము పరిపూర్ణంగా ఇంకా నెరవేర్చబడలేదు. అపవాది యొక్క కార్యక్రమాలు ఇంకా పరిపూర్ణంగా నెరవేర్చబడలేదు. దీని యొక్క పర్యవసనము సాతాను యొక్క ప్రభుత్వాలు నెరవేర్చబడాలి. అలాగే దేవుని రాజ్యం కూడా నిర్మించబడాలి. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, ఈ రెండు రాజ్యాలు ఇక్కడ క్రియ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక రాజ్యం మాత్రం అది నిత్యమైనటువంటిది. అదే దానియేలు గ్రంథకర్త చెబుతున్నాడు. అంత్యకాలములు యందు ప్రభువు ఫలితాలను తెలియజేస్తూ ఉన్నాడు. సాతాను యొక్క రాజ్యము ఎలా ఉండబోతుందని సాక్షార్థంగా వీటిని రాయమంటున్నాడు. ఇవి రావడానికి కొద్దిగా సమయం పడుతున్నది, పరిపక్వం చెందడానికి. ఇదేనండి సాక్షార్థం. ఇదేనండి ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పద్ధతులన్నీ కూడా, సాతాను యొక్క పద్ధతులన్నీ కూడా అప్పుడేనండి కోతకాలం వస్తుంది. మత్తయి సువార్త 13:30లో చూస్తే, కోతకాలం వరకు రెండిని కలిసి ఎదుగనీయుడి, కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. కనుకనే ఇందులో కొన్ని ప్రతిఘటనలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అవి నిజమైనవి కావు. సంఘాలలో కొన్ని ప్రతిఘటనలు కలవు. ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, మతశాఖలు అందరూ కూడా కలిసి చూస్తే వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. అయితే యేసుని గురించి అవగాహన వారికి లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, నా మందలలో కాని కొన్ని గొర్రెలున్నాయి, అవి కూడా నా స్వరం వింటాయి అని అన్నారు కదా. అవి నా స్వరాన్ని విని బబులోను నుంచి బయటికి రాబోతున్నాయి. అవన్నీ ఒక మందగా ఉంటాయి, వారికి ఒకే కాపురుంటాడు. అయితే ప్రజలు ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు కదా. అంత్య దినమునకు ముందు ఓ గొప్ప కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఓ భయంకరమైనటువంటి కదలిక ఏర్పడబోతూ ఉన్నది. దీనినే వేరుపరచడం అని అంటారు. దీన్నే కోతకాలము అని అంటారు. కోతకాయు కాలము. ఈ కోతకాలంలో జరిగేదేమిటంటే, యిర్మీయా గ్రంథము 8:20లో కోతకాలం వచ్చినప్పుడు రక్షణ పొందినవారు, రక్షణ పోగొట్టుకున్నవారు. యిర్మీయా గ్రంథము 8:20 చూసినట్లయితే, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదురు. గోధుమల వలె ఎదిగే కాలం, లేదా గురువులుగా ఎదిగే కాలం. ఇంకా అనేక వచనాలు కలవు. యోహాను సువార్త 4:35-38 వరకు యేసయ్య ఏమన్నారంటే, ఇంకా 4 నెలలు అయిన తరువాత కోతకాలం వచ్చిన మీరు చెప్పుదురు కదా. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు బావినొద్ద స్త్రీతో చెప్పిన మాటలు. శిష్యులు ఏమని ఆలోచించారంటే, ఎందుకు ఈయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు? సమరయులు నశించిపోయేటువంటి వారు. ఎందుకు వారితో మాట్లాడుతున్నాడు? వారు సమరయులు. ప్రభువైన యేసు దినాల్లో చూస్తే, ఒక మనిషిని అవమానపరచాలనుకుంటే ఆ వ్యక్తిని చూసి దయ్యం పట్టిన వారు అని అంటారు, లేదా వారిని సమరయులు అని పిలుస్తూ ఉంటారు. శిష్యులు భోజనం తీసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడటం చూసి, ఈ స్త్రీతో ఈయన మాట్లాడుతున్నాడా? బాణలో ఉన్నటువంటి అట్టడుగున పడినటువంటి వారు నశించిపోయేవారు. తరువాత యేసయ్య ఆమెతో ఏమన్నారంటే, నువ్వెళ్ళి మీ పట్టణంలో అందరితో చెప్పమన్నాడు. ఆ గ్రామములో ఉన్నవారు ఆ మాట విని విశ్వసించి ఆయన వద్దకు వచ్చారు. ఆత్మలు రక్షించబడే గొప్ప కోతకాలము. ప్రభువైన యేసు ఏం చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. కోతకాలము దగ్గరకొచ్చింది. ఈ స్త్రీ చెప్పిన వెంటనే ఆ గ్రామంలో ప్రభువైన యేసుని చూడడానికి వచ్చారు. ఆయన వారి వైపు చూసి కోతకాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ కోతకాలాన్ని వారు ఎప్పుడు ఎదురు చూడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గోధుమలు గురుగుల గురించి మాట్లాడినటువంటి అర్థం ఏమిటంటే, శిష్యులు అలాగే అపోస్తలులు, మీకు తెలియదు, వారు నా ప్రజలు, మీకు అర్థం కాని వారు కొంతమంది నాకు కూడా కలరు. మత్తయి సువార్త 25:31-32 మనం చూసినట్లయితే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరుస్తూ ఉన్నాడు. మేకలను గొర్రెలను వేరుపరుస్తున్నాడు. ఇవి రెండూ కలిసి దేశీయమైనవా? వీటి వలన ప్రయోజనం మనం చూస్తే, మేకపాలు మీరు తాగుతారు కదా, గొర్రెబొచ్చి వాడుకుంటారు కదా. వీటిని గురించి నేను జాగ్రత్తగా చూసినట్లయితే అవి చాలా వ్యత్యాసమైనటువంటివి. ఇవి కలిసి మేత మేస్తాయి, అయితే వ్యత్యాసమైనవి. అదేలాగుననే గోధుమలకు గురుగులకు వ్యత్యాసమున్నది. ఎహెజ్కేలు 9వ అధ్యాయం. ఇది ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో దేవుని ముద్ర ముఖము గుర్తు. జాగ్రత్తగా వినండి. వేరుపరచడం మనం చూస్తున్నాం. ఎహెజ్కేలు 9వ అధ్యాయము 4-6 వచనాల్లో
యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించెను. నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఇది దేవుని యొక్క న్యాయ తీర్పు. ఈ న్యాయ తీర్పు జరుగుచూ ఉన్నప్పుడు వేరుపరచడం జరుగుతున్నది. బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, చివరి దినాల్లో దేవుని ముద్రను కలిగి ఉండాలి లేదా మృగం యొక్క సంఖ్యను కలిగి ఉండాలి. కోతకాలమునకు ముందు వేరుపరచడము జరగబోతూ ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వరకు మనం చూద్దాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చినట్లు అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండును. ఇలా జరగడం మీరు చూడగలరు. గురుగుల గురించి మనము ఏం చేయబోతున్నాం? వాటిని కూర్చిన తరువాత వాటికి ఫోటో ఫ్రేమ్ వేసి గోడ మీద పెట్టుకుంటారా? వాటిని కాల్చేస్తాం. అవి ఎందుకు పనికిరానటువంటివి? పువ్వుల్లో నుండి కొన్ని కలుపు మొక్కలను నేను కూడా తీసేశాను. నాకు సమయం లేదు కనుక వాటన్నిటి బయట తీసి పారేస్తూ ఉన్నాను. 100% వేడి చేసేసి వాటన్నిటి కూడా కాల్చివేశాను. వాటన్నిటి కూడా నేను పోగు చేశాను, మంటలో వేశాను. అవన్నీ కూడా కాలిపోయాయండి. వాటిని తీసి పారవేశాను. అయితే ఇదేనండి బైబిల్ కూడా చెబుతూ ఉన్నది, అలా జరిగింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుండి 20 వరకు చూద్దాం. ప్రభువైన యేసు అన్నారు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి ఎంత స్పష్టంగా తెలియజేయబడింది. ఆయన ఆత్మ ఫలములను గురించి తెలియజేస్తున్నాడు. ఆత్మ ఫలములనగా ఏంటి? ఇవన్నీ కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడగలం. ప్రేమ, దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మన జీవితంలో పరిశుద్ధాత్మ కావాలని దేవుడు కోరుతున్నాడు. కనుక 2 రకాలైన పిల్లలున్నారు. యేసు ఈ ఉపమానంలో ఉన్నటువంటి అర్థాన్ని ఏ విధంగా చెబుతున్నాడంటే, ఆయన అంటున్నాడు, మీరు దేవుని రాజ్య సంబంధులు కావాలనుకుంటున్నారా లేదా అపవాది రాజ్య సంబంధాలు కావాలనుకుంటున్నారా? నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, రాజకీయ పరంగా మనము చెప్పాలంటే మనమందరము దేవుని పిల్లలము. బైబిల్ అలా మనకు బోధించడం లేదు. యేసు ఒకసారి ఉపదేశం చేస్తున్నప్పుడు ఆయన వారితో, మీ యొక్క తండ్రి అపవాది సంబంధి, మీరు అపవాది సంబంధులు గనుక వారి క్రియలు చేస్తారు. రక్షించబడిన వారితోనైతే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఎవరైతే వారి కొరకు జీవిస్తూ ఉన్నారో వారు దుష్టుని సంబంధులు, వారు సాతాను సంబంధులే గాని దేవుని పిల్లలు కారు. వారు హృదయంలో దేవునికి చోటియక దేవుణ్ణి తిరస్కరిస్తుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా తెలియచేశారు అనేక ఉపమానాలతో 2 రకాలైన పిల్లల గురించి. ఇందులో చివరి భాగం నాకు చాలా ఇష్టం. మత్తయి సువార్త 13:43లో గొప్పగా వేరుపరచడం మనం చూస్తున్నాము. ఆ తరువాత నీతిమంతులు సూర్యుని వలె వారు తేజరిల్లుదురు. యేసు దానియేలు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దానియేలు గ్రంథంలోని 12వ అధ్యాయము 3వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరమును ప్రకాశించెదరు. ఇది అద్భుతమైనటువంటి ఉపమానం. మొట్టమొదటిగా సాతాను దగ్గర నుంచి ప్రారంభించాడు. దేవుని మంచి ప్రపంచంలో సాతాను విత్తిన గురుగులు, వాటి అంతము ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఏ విధంగా కోతకాలం రాబోతుందో ఇద్దరిని వేరుపరచడం చూపిస్తున్నాడు. ఇక్కడ ఓ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు వీటిని మనము గమనించినప్పుడు గోధుమ వలె గురుగుల వలె కనిపిస్తాయి. చూస్తే చాలా చక్కగా ఉన్నాయి, ఇవేంటబ్బా కలిసిపోయి ఉన్నాయే, గోధుమలు గురుగులు అవన్నీ కూడా కలిసిపోతున్నాయి ఏంటి? కొన్నిసార్లు అది మంచిదే. మీరు ఎప్పుడైనా కలుపు మొక్కలు తీసారా? మీరు కలుపు మొక్కలు తీసేటప్పుడు పువ్వులు కూడా లాగేస్తారు. ఆ తర్వాత అంటారు, అయ్యో
దేవుడు వేచి ఉండమని చెప్పడానికి కారణం ఏమిటంటే కొన్నిసార్లు చూడడానికి ఇలాగనే కనిపిస్తాయి. ఈ ఉపమానంలో నేను ఒకచోట కష్టపడ్డాను. మీలో కొంతమంది ఆలోచిస్తున్నారు, నేను కలుపు మొక్కనా లేక గోధుమనా, దీనికి మార్గం ఏదైనా ఉందా? దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు కనుకనే మీకు సమయము కలదు. దేవుడు మిమ్మల్ని బయో ఇంజనీర్లుగా మార్చగలడు. మీకు తెలుసా, బయో ఇంజనీర్ గోధుమలు, బయో ఇంజనీరింగ్ మొక్కజొన్నలు, వీటి రెండునే కలిపి DNA చేసేసి ఇవన్నీ కూడా ఎలా సంభవిస్తున్నో తెలుసా మీకు? అయితే దేవుడు వినాశనమైన మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని గోధుమలుగా మారుస్తున్నాడు. మీరు ఉన్నపాటుని ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు. ఆయన నూతన హృదయం మీకు ఇస్తాడు. ఇది సరియేనా? నూతన హృదయం వచ్చేంత వరకు మనం అందరం కూడా అపవాది పిల్లలమే కదా. ఆయన వద్దకు వచ్చినప్పుడు నూతన హృదయాన్ని మీకు ఇస్తున్నాడు. అప్పుడే మీరు కోతకు సిద్ధమవుతున్నారు. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి. వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. ఇకపై నొప్పి లేదు, బాధ లేదు. ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన, బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.